అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుడు మన కొరకు అనుగ్రహించిన వాగ్దానము అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 8వ వచనము. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యమును చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఈ లేఖన భాగాన్ని మనం చూసినట్లయితే ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ మనం కృపను అని చూసుకోవచ్చు. కృప అనగానే మనం అనుకోని సమయంలో మనము జరగని దానికోసం ఎదురు చూసినప్పుడే దేవుడు కృప అనుగ్రహించి ప్రతి దాన్ని మన కొరకే అనుగ్రహించబోతున్నాడు. సర్వ సమృద్ధిని మన దేవుడే ఈ దినమున మనందరికి అనుగ్రహించబోతున్నాడు. ఇటు వాగ్దానం అందరి పట్ల నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియపరులకు ప్రార్థనకు వందనాలయ్యా. మీరు ఇచ్చిన వాగ్దాన వాక్కులకే వందనాలు. అన్నిటి విషయమందు ప్రభా సర్వ సమృద్ధిని కలగజేస్తానని వాగ్దానం చేసిన వాడవయ్యా. దినమంతయు ప్రభా మేము పొందుకుంటున్న తండ్రి, చేస్తున్న ప్రతి తండ్రి పనిలోను నాయన యేసయ్య, ప్రయాణంలోను నాయన ప్రయత్నంలో నీ సహాయమును మాకు అందించి సమృద్ధితో నింపి ఆశీర్వదించుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.